మీ ధర్మంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారు, మాకు ఒక్కటే దేవుడు ఉన్నాడు, ఎట్లా ఉంటారు అంతమంది దేవుళ్ళు అని క్వశ్చన్ చేసినారు అనుకో, ఏం చెప్తారు సమాధానం? నీళ్ళున్నాయి కదా, నీళ్ళు ఏమో నదిలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి, వర్షంలో ఉంటాయి, మంచులో ఉంటాయి, ఆవిరిలో ఉంటాయి, అదంతా ఒకటే నీళ్ళు కదా. అలానే భగవంతుడి స్వరూపం ఒకటి, అన్ని ఒకటే స్వరూపం. సూపరే. ఇంకా బంగారం చాలా వెరైటీస్ వస్తాయి, బుక్కు పుల్క, కమ్మలు, నెక్లెస్, చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి, కానీ అన్ని ఒక్కటే బంగారం నుంచి. అలాగే భగవంతుడు కూడా ఒకటే స్వరూపం, కానీ దేవుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ పెడతారు. ఇంకా నీ పాలోపర కప్పెట్టరా, జస్ట్ కానీ నాకు పాలోపర, నెయ్యి కంపల్సరీ, మజ్జిగ కంపల్సరీ, వెన్న కంపల్సరీ, అడుగు కంపల్సరీ. సో కానీ ఒక్కటే పాల్లో ఇన్ని ఉంటే అలాగే ఒక్క దేవుడు వచ్చి చాలా అవతారాలు తీసుకొస్తుంది. వావ్ సూపర్. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఒక అద్దాలు ఉన్నాయి అనుకో, వచ్చి ఒక్కడే ఉంటావు నువ్వు, కానీ అన్ని నీ రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా. దేవుడు అట్లనే ఒక్కడే పరబ్రహ్మేశ్వరుడు, కానీ చాలా మనకు నచ్చినట్టు మన కోసం స్వరూపాలు తీసుకుని దిగుతాడు. వెరీ నైస్. ఓకే, చాలా బాగా చెప్పారు.